హైదరాబాద్ కోకాపేట భూములకు రెండో విడత వేలం పాటలో ఆల్ టైమ్ రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ గోల్డెన్ మేల్ అవుట్లో 16-17 ఫ్లాట్లకు వేలం ప్రక్రియ నిర్వహించింది హెచ్ఎండిఏ. వేలం పాటలో ఫ్లాట్ నంబర్ 15లో ఎకరానికి 151.25 కోట్ల రికార్డు ధర పలికింది. 15వ ఫ్లాట్లో మొత్తం 4.3 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకు 609.55 కోట్ల ఆదాయం వచ్చింది. అటు ఫ్లాట్ నెంబర్ 16లో ఎకరానికి 147.75 కోట్ల ధర పలికింది. ఫ్లాట్ నెంబర్ 16లో 5.3 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకు 743 కోట్ల మేర ఆదాయం వచ్చింది. రెండో విడత వేలం పాటంలో మొత్తం 9.6 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకు 1352 కోట్ల ఆదాయం లభించింది. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి సదా అందిస్తారు. సదా, కోకాపేట భూముల రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? కోకాపేట నియోపోలిస్ లో హెచ్ఎండిఏ భూములను వేలం వేస్తుంది. సో దానిలో భాగంగా ఈ రోజు రెండో విడతలో భాగంగా 9.06 ఎకర్స్ ని ఈ వేలంలో వేశారు. సో దీనికి రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు కోకాపేటలో ఎప్పుడూ లేనంతగా 151.25 క్రోర్స్ కి, అంటే 150 కోట్ల 25 లక్షల రూపాయలకి ఒక ఎకరం అమ్ముడుపోయింది. సో ప్లాట్ నంబర్ 15 లో మొత్తం 4.03 ఎకర్స్ ఉండగా దీనికి గాను 610 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి వచ్చాయి. అలాగే దీనికి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్ నంబర్ 16, సో దీనికి ఎకరానికి 147.75 క్రోర్స్ ఎకరానికి అమ్ముడుపోయింది. సో దీనిలో 5.03 ఎకర్స్ ఉండగా దీని ద్వారా హెచ్ఎండిఏకు 743 కోట్లు వచ్చాయి. సో మొత్తం ఓవరాల్ గా ఈ రోజు వేసినటువంటి వేలంలో 9.06 ఎకర్స్ గాను 1353 క్రోర్స్ హెచ్ఎండిఏకి వచ్చాయి. సో యాక్చువల్ గా ఇది సెకండ్ ఫేజ్. ఈసారి వేస్తున్నటువంటి ఈ సీజన్ లో వేస్తున్న వేలంలో ఇది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ రోజు కూడా అప్పుడు ఎకరానికి, అంటే ఈ నెల 25న జరిగింది, ఎకరానికి 131.75 కోట్లు అప్పుడు ఎకరానికి పలికింది. సో మళ్ళీ ఈ రోజు సెకండ్ విడతలో భాగంగా ఈ రోజు లాస్ట్ టైం కంటే ఎక్కువగా భారీగా 151 కోట్లకు ఎకరం పోయిందంటే అక్కడ డిమాండ్ ఎంతగా ఉందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో యాక్చువల్ గా ఈ సీజన్ లో మొత్తం 46 ఎకరాలకు గాను హెచ్ఎండిఏ ఈ వేలం వేస్తుంది. సో దానిలో 29 ఎకరాలు ఇక్కడ నియోపోలిస్ దగ్గర ఉంది. సో మిగతా 16 ఎకరాలు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర మూసాపేట పరిధిలోకి వస్తుంది. సో అక్కడ అమ్ముతుంది. సో దీన్ని 4 ఫేజులుగా అమ్ముతున్నారు. సో ఆల్రెడీ 25th రోజు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ రోజు సెకండ్ ఫేజ్, డిసెంబర్ థర్డ్ ఫేజ్, అలాగే డిసెంబర్ 5th ఫోర్త్ ఫేజ్ లో మొత్తం 46 ఎకరాలు అమ్ముతుంది. సో హెచ్ఎండిఏ అధికారులు అనుకున్న దానికంటే ఎక్కువగా డిమాండ్ వస్తుంది. గతంలో మనం చూసాం కోకాపేటలో 2023లో గత ప్రభుత్వ హయాంలో అప్పుడు వేలం వేసినప్పుడు 100 కోట్లు పలికింది ఎకరం. సో అప్పుడే హైప్ ఇచ్చారు, బాగా చాలా ఎక్కువగా వెళ్ళింది, అసలు సిటీలో ఎక్కడ లేనంతగా ఇక్కడ ఎకరం ధరకు పలికిందంటూ చెప్పారు. కానీ దాన్ని తలదన్నుతూ ఈ రోజు నిర్వహించిన ఈ వేలంలో, అంటే లాస్ట్ టైం 25th రోజు వేసినప్పుడే 100 కోట్లు దాటి 131 కోట్లు వరించింది. సో ఈ రోజు 151 కోట్లు దాటిందంటే అక్కడ డిమాండ్ ఎంతగా ఉందో మనం ఈ వేలాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో యాక్చువల్ గా కోకాపేట నియోపోలిస్ అనేది ఐటీ సిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే వెస్ట్ సిటీ అయినటువంటి హైటెక్ సిటీ కానీ, అటు మాదాపూర్ కానీ, గచ్చిబౌలి, సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఎక్కువగా విస్తరిస్తుంది. అలాగే అది ఓఆర్ఆర్ కు ఆనుకొని ఉంటుంది. సో శంషాబాద్ కు కనెక్టివిటీ ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉంటుంది, వెస్ట్ సిటీకి దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ఈ నియోపోలిస్ నుంచి విత్ ఇన్ 10 to 15 minutes లో గచ్చిబౌలి కానీ లేకపోతే హైటెక్ సిటీకి కనెక్టివిటీ ఉంటుంది ఓఆర్ఆర్ ద్వారా. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రీసెంట్ గా అక్కడ ఒక ట్రంపెట్ జంక్షన్ కూడా గవర్నమెంట్ ఓపెన్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది, మంచి రోడ్లు వేశారు. సో ఇవన్నీ కారణాలతోటి అక్కడ భూమికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే నియోపోలిస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులు వచ్చాయి. సో ఆ పక్కనే శాస్త్రవన్ అనేది 63 ఫ్లోర్స్ పక్కనే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, హైయెస్ట్ ప్రాజెక్ట్స్, అట్లాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. సో డిమాండ్ కూడా అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి 150 కోట్లకు పైగా ఎకరం ధరను పెట్టి అక్కడ కొనుక్కున్నారు. సో దీనిలో మొత్తం ఈ ప్లాట్ నంబర్ 16 వచ్చేసి గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 15 ని ఒక 4 వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని దక్కించుకున్నారు. సో మొత్తం ఈ రోజు నిర్వహించిన వేలంలో 1353 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ పొందింది. సో హెచ్ఎండిఏ అధికారులు కూడా ఇంతగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇటు నేషనల్ డెవలపర్ కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్ కూడా ఈ వేలంలో పార్టిసిపేట్ చేశాయి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్
అంటే December 3rd and 5th రోజు కూడా మళ్ళీ ఈ వేలం ఉంది. ఇదే కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఇప్పటి వరకు ప్లాట్ నంబర్ 15, 16, 17, 18 4 ప్లాట్లు అయిపోయాయి. సో December 3rd రోజు ప్లాట్ నంబర్ 19 and 20 దీనిలో మరొక 8 ఎకరాలు ఉంది. సో ఆ రోజు ఎంతకు పోతుందో చూడాలి. ఎందుకంటే 25th రోజు నిర్వహించిన ఈ వేలానికి మళ్ళీ ఈ రోజుకి 20 crores పెరిగింది ఒక్క ఎకరానికి. సో ఇప్పుడు మళ్ళీ December 3rd రోజు కూడా మళ్ళీ ఉంది కాబట్టి ఆ రోజు ఎంత పలుకుతుందో వెయిట్ చేయాలి. సో దాని అనంతరం లాస్ట్ చివరి ఫేజ్ వచ్చేసి December 5th హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ అది మూసాపేటలో ఉంది, కూకట్పల్లి వై జంక్షన్ వద్ద. అది కూడా మెయిన్ సిటీయే కాబట్టి అక్కడ కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జ్యోతి.